మతాల పేరుతో రాజకీయాలు చేస్తే అభివృద్ధి శూన్యమని, తాను మత రాజకీయాలకు దూరంగా ఉంటారని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ అన్నారు. జగిత్యాలలో మంత్రి అజారుద్దీన్ తో కలిసి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అజారుద్దీన్ మాట్లాడుతూ 69 నుండి మొదలుకొని అనేక ఉద్యమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వరాష్ట్రాన్ని 2014లో సాధించుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ఉద్ధరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు. క్రికెటర్ గా తన కెరియర్ ప్రారంభించి ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. గత రాజకీయాలకు తాను దూరంగా ఉంటారని, టీం వర్క్ చేస్తేనే ఫలితాలు వస్తాయని అజారుద్దీన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జగిత్యాల జిల్లాలోని మైనారిటీ సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి మంత్రి అజారుద్దీన్ కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా కోరారు. క్రీడాకారునిగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర ప్రజల సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావడం చాలా సంతోషమని ఆయన అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని, జగిత్యాల జిల్లా వ్యవసాయానికి మారుపేరుగా మారడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. मुसलमानों की आवाज ज्यादा रहेगा सर। वैसे छोटे छोटे गाँव में भी 382 गाँव है सर। हर गाँव में मुसलमान के काम है सर। आप डिस्ट्रिक्ट दर्जे के नाते होते हुए आपको गुजारिश कर रहा हूं, इसी हाल से जगित्याल डिस्ट्रिक्ट को आप जरा एक नजर से देख के जो भी स्कीम इम्प्लीमेंट हो, अल्लाह की मदद से आपके दुआओं से जरा छोटे छोटे माइनॉरिटी लोगों को जो भी लोन समझो, जो सब्सिडी का लोन जैसे मोटर व्हीकल समझो, ऑटो रिक्शा समझो, जो भी आए तो जगित्याल में कंस्ट्रक्शन ज्यादा लगा के साथ हमारे जगित्याल को, आवाम को, मुसलमान भाइयों को जरा सबको तेज करके आप काम करना होगा गुजारिश करते हुए తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం. తెలంగాణ మనం తీసుకొచ్చున్నది మన ఆత్మగౌరవం కోసం, అదేవిధంగా అభివృద్ధి చేసుకోవడం. మన దాంట్లో భాగంగా గత 10 సంవత్సరాలు జరిగిన విషయాలన్నీ కూడా మీకు తెలుసు. దాని గురించి చెప్పకపోదు. మరి ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్నో సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా సంక్షేమ మంత్రి మన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఇక్కడ మన ప్రాంత వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ మీరందరూ కూడా చూస్తా 230 కోట్లతోటి బ్రహ్మాండమైన హాస్పిటల్ మనం వెళ్తాం పేదవాళ్ళ కోసం. 60 బెడ్ల క్రిటికల్ కేర్ యూనిట్ మనం ప్రారంభించుకున్నాం. విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అతి త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం. కేంద్రీయ విద్యాలయం ఏదైతే అన్ని జిల్లాలకు ఇచ్చిందో, మన జిల్లా స్టార్టింగ్ చాలా లేట్ అయింది. ఇచ్చిన సందర్భంలో కొందరు రాజకీయాలు తీసుకోవాలని చూసామని ఒక మెట్టు దిగేలా పర్వాలేదు, మేము అడిగినట్టు ఇస్తామని చెప్పి గౌరవ మంత్రి గారు ప్రత్యేకంగా చెప్పి నేనైతే ఎలా చెప్తా, కానీ మంత్రి గారు కూడా ఒక సందేశాన్ని అంటే ఈ రకంగా విద్య కోసం, వైద్యం కోసం, దాంతో పాటుగా వ్యవసాయ విషయంలో మన వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఆనాడు కాంగ్రెస్ కాలంలోనే కాంగ్రెస్ కాలంలోనే మీరు ధైర్యంగా చెప్పాలంతా జగిత్యాల నియోజకవర్గాల్లో నాకు తెలుసు నా సొంత ఆత్మగా అనుకోకుండా భూమికేలే కావచ్చు, చెరువులకు లేకుండా తప్ప మిగతా ప్రతి చోట కూడా కాలువలు కాంగ్రెస్ ప్రభుత్వాలని లిఫ్ట్లు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది. మరి రోడ్లలో ఆగిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన 30 కోట్ల రూపాయల పైన గౌరవ పెద్ద లక్ష్మణ్ కుమార్ గారు మంజూరు చేయించారు. ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రి గారు అంటే విద్య, వ్యవసాయం, వైద్యం, విద్యుత్ ఏ రంగం చూసినా ఇవాళ జగిత్యాల ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా అతి త్వరలోనే వస్తాం. జగిత్యాల ప్రజల ఆకాంక్షలు కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంలో ఈరోజు గౌరవ పెద్దలు అజారుద్దీన్ గారు వారి క్రికెట్ ఆడుతున్న సందర్భంలో వారు మర్చిపోయేది నాకు బాగా తెలుసు. మచిలీపట్నంలో డబుల్ సెంచరీ పెట్టాక మేము మెడికల్ కాలేజ్ మా కాలేజీకి వచ్చింది. ఎందుకంటే నేను నిజాం కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదివిన అప్పుడు చెల్లిపోయాను. ఆ తర్వాత నా మిత్రుడు జూనియర్ ఉండే లక్ష్మణ్ రెడ్డి, వారు మీ ఇద్దరు మిత్రులు మజార్ సార్ కూడా పెద్ద డాక్టర్ ఉండే మా కాలేజ్ కూడా అక్కడికి వచ్చింది. ఒక డబుల్ సెంచరీ అప్పుడు ఆ తర్వాత మంచిగా మన దేశానికి సారథ్యం వహించి
వారు పార్లమెంట్ మెంబర్ గా, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా, రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, అత్యంత సన్నిహితుడిగా రాష్ట్రంలో పర్యటిస్తూ ఒక మైనార్టీ సంక్షేమ మంత్రిగా ఉంటూ అన్ని వర్గాలతో కలిసి ఉండే గొప్ప వ్యక్తి అజారుద్దీన్ గారు అని చెప్పి तो इस पत्र में आप यहाँ आए सब पूरे जगदल कांस्टिट्यूंसी के हमारे रोल की तरफ से आपको तहे दिल से इस्तेमाल करता हूँ। आप फिल्म के आर्टिस्ट करते रहेगा, यहाँ हमारे बहुत सा माइनॉरिटी लोग पहले से कांग्रेस से वो लोग मेरे साथ में काम करे, क्यों तो पहले से मेरा फैमिली भी वही है। हम जरूर यहाँ जगदल के तरक्की के लिए आए, आप सब लोग को मदद चाहिए। इस संदर्भ में ఇంతమంది ఇంతసేపు వెయిట్ చేసిన మా ముఖ్య నాయకులకు, యువకులకు, వారి బయలుకు, ముదురులకు, నవజాత సంఖ్య పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, జగిత్యాల జిల్లా ప్రజలకు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి నేతృత్వంలో కూడా ప్రజలు మేలు చేసే విషయంలో కూడా మీ అందరికీ తెలిసి ఈరోజు ప్రసంగంలో ఈ జిల్లాకు సంబంధించి అనేక సంక్షేమాలు కార్యక్రమాలు, సంక్షేమానికి సంబంధించి చేపట్టిన విషయాలను కూడా అభివృద్ధి వారి స్పీచ్ లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరు కూడా మైనార్టీ మినిస్టర్ 4 ఏళ్ళు పనిచేశారు. మైనార్టీకి సంబంధించిన మిత్రులందరూ కూడా మనం చేసుకుంటాం. ఆజాద్ చాలా సోమ్యుడు, చాలా జెంటిల్మెన్ ఉంటాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మరి ఇద్దరు ప్రమాణ స్వీకారం చేసిన కాబట్టి పర్సనల్ గా నేచర్ తెలుసు. ఆజాద్ గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన జగిత్యాల జిల్లా, ఉమ్మడి తెలంగాణ జిల్లా మైనార్టీలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకమైన మీటింగ్ పెట్టుకొని పెట్టుకొని మన సమస్య ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మైనార్టీ సోదరులు కానీ, వివిధ వర్గాల మైనార్టీ సాగర్ సంబంధించిన వివిధ స్కూల్ సంబంధించిన కానీ, కాలేజ్ సంబంధించిన విషయాలు పరిష్కారం చేసే విధంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనకి తీసుకుంటూ అలాంటి మన పక్కన కూర్చోవాలి వారిని మన రాహుల్ గాంధీ గారు చాలా అంటే ఆప్తుడు. రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, కాంగ్రెస్ కుటుంబానికి ఆపుతున్నటువంటి అసాధ్యమైంది మన రేవంత్ గారు గొప్పగా అవకాశం ఇచ్చి క్యాబినెట్ లో పెట్టి మన భవిష్యత్తులో కూడా మైనార్టీకి సంబంధించిన సమస్య విషయంలో అసాధ్యమై గొప్పగా ఆలోచన చేసి మంచిగా ముందుకెళ్ళాలి, సక్సెస్ కావాలి. ఎందుకంటే మన మీద గొప్పగా మన ప్రజాపాలన కూడా ప్రజల మన మీద నమ్మకం పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారి మీద విశ్వాసపరంగా, మన శాఖ మంత్రుల పరంగా, విద్యుత్ పరంగా మనం ఉన్నాం. ఆ పరంగా కూడా మన ప్రజలందరూ మేలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా జగిత్యాల జిల్లా ప్రజల పక్షాన మా ఆజాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. तेलंगाना कांग्रेस की पूरे तेलंगाना के लोगों को मैं बहुत बहुत मुबारकबाद देता हूँ और ये भी कहना चाहूँगा कि जितने लोग 1969 से 2014 तक जो लोग अपने सैक्रिफाइस थे, बहुत से लोग हैं, बहुत से लोग नहीं हैं, जो नहीं है उनको मैं श्रद्धांजलि पेश करना चाहता हूँ, उनको याद करना चाहता हूँ। क्योंकि अभी सर बोल रहे थे कि 69 में स्टार्ट हुआ था, 69 में मैं खाली 6 साल का ही था से स्टार्ट होना, बट लेकिन 51 ईयर होने के बाद जब मैं 51 ईयर का था तेलंगाना में इलाकों में बहुत बहुत मुबारकबाद देता हूँ। मुझे बहुत खुशी हुई जगत्याल में आके। शायद अगर मुझे तो याद नहीं कभी आया नहीं कभी, लेकिन बहुत खुशी जब से मैं हम सुबह 2-3 बजे जब से आप लोगों ने इतना प्यार और मोहब्बत से मेरे साथ देखा है, मेरे पास वो अल्फाज दी शुक्रिया अदा करने के। जब सुबह से आए हुए हर आदमी मना आप ये चाहिए वो चाहिए, तो बहुत मुझे आप लोगों ने इतना भी चाहा है। क्रिकेट तो अलग बात है, क्रिकेट के बारे में तो मैं आप ज़्यादा बात नहीं करूँगा क्योंकि मैं से ज़्यादा जो नहीं खेले उन लोगों को बनाया तो उसका भी मुझे बहुत सीखा, क्योंकि बैट्स के बारे में भी बोला, फील्डिंग के बारे में तो मैं रिमाइंड किया, लेकिन बैटिंग के बारे में आपको पता। बट लेकिन आज मैं बहुत ये कहना चाहूँगा कि यहाँ पे और जितने भी खवातीन भी आएगा यहाँ पे पहले टाइम इतने ज्यादा खवातीन को देखता हूँ क्योंकि जो नॉर्मली होते इतने ज्यादा करता है उनको भी मैं बहुत मुबारकबाद पेश करता हूँ तेलंगाना गवर्नमेंट की और शुक्रिया अदा करता हूँ। दोनों के लिए माइनॉरिटी डिग्री कॉलेज हमने करता हूँ ध्यान तो
उसमें कोई और लगे हो जाएगी। आपको ये हम गवर्नमेंट जब से है ये काम करना चाहती माइनॉरिटीज को और हर तबके को आगे रहना चाहती है। हमें सीएम का भी यही मैसेज है कि काम करो और आगे अपने साथ काम के लिए आओ और काम करो और होता हो 24 आवर्स काम करते हैं। हमें भी एक इंस्पिरेशन मिलता है। हम सबका बहुत शुक्रिया अदा करता हूँ। आप लोग ने हमें जर्नलिस्ट में आए हैं, मुझे आज पता ही नहीं था कि रिस्पॉन्सिबिलिटी होगा और लेकिन मेरे लिए एक सरप्राइज था। बट लेकिन आप अब्दुल साहब ने कहा था कि भाई अदरवाइज आप मेहनत का काम नहीं जाना, तो उन्होंने उनके हुक्म की काम ही कर दिया। थैंक यू।